బస్ స్టాండ్ దగ్గర నుంచి ఈ రోప్వే పాయింట్కి రావడానికి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్. నడుచుకుంటూ రావటం కష్టము, కార్లో అయితే తేలిగ్గా వచ్చేయచ్చు, ఆ సర్వీస్ ఆటోలో రావచ్చు. రోప్వే ఇది పొద్దున 6 దగ్గర నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. పెద్దవాళ్ళకి 80 రూపాయలు, పిల్లలకి 60 రూపాయలు. తర్వాత వచ్చేసి బోటింగ్ ట్రిప్ టు డ్యామ్, అది కూడా 9 నుంచి 5 వరకు. పెద్దవాళ్ళకి 80, పిల్లలకి 60. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకా బాగుంటుంది, అక్క మహాదేవి కేవ్స్, అక్క మహాదేవి గుహలు. పెద్దవాళ్ళకి 650, పిల్లలకి 500. చాలా బాగుంటుంది ఇది. బోటింగ్కి టికెట్ తీసుకున్నాం, ఇదిగోండి ఇట్లా ఉంటుంది. జనాలు పిలిగ్రిమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు నిలబడాల్సిన అవసరం లేకుండా వెయిటింగ్ కోసం చైర్లు ఏర్పాటు చేశారు. టికెట్ చూపించాము, లోపలికి వెళ్తున్నాము. రోప్వేకి చాలామంది వస్తారు కాబట్టి వెయిటింగ్ కోసం చూడండి ఎంతమంది, చాలామంది ఉంటారు. వెయిటింగ్ కోసం చైర్లు ఏర్పాటు చేశారు. ఇవి హరిత హోటల్స్ అండ్ రిసార్ట్స్. చూసారుగా, శ్రీశైల క్షేత్రంలో రోప్వే మిషన్ ఇవ్వండి ఎట్లా ఉందో చూడండి. మహానంది, బెల్లం గుహలు, కొలిమింట్ల మండపం, రోప్వే ఎక్కాను. శ్రీశైల మహాక్షేత్రంలో అంతే పాతాళగంగ దగ్గరికి వెళ్తుంది అది. నీ వెనకాల ఉంది చూడు బ్రిడ్జ్, శ్రీశైలం బ్రిడ్జ్. ఇటు కూర్చుంటా చూస్తా. శ్రీశైల క్షేత్రంలో రోప్వేలోంచి కిందకి వెళ్తున్నాము. ఎంత అద్భుతంగా ఉందో వీడియో. తగ్గుతుంది, అవును. కింద చూసారుగా, రోప్వే నుంచి కిందకి వెళ్తున్నాం. అది రాయకండి, వాడు ఇచ్చింది అది రాచక పెద్దదే. నా ఫోన్ ఏమన్నా స్టార్ట్ చేసా కదా, అది తీరా. నీ ఫోన్తో తీపని, ఫోన్ తీయలేదు. పోనీ ఆడు ఫోన్తో తీరా, ఫోటో తీ. అవసరం లేదు మాకు తీరా, వదిలే. అంతే, ఎవరి ఇష్టం వాళ్ళది ఏముంది కదా. అక్కడ వెనకాల డ్యామ్ కనిపిస్తుంది చూడమా, అదే ఫుల్ వాటర్ ఉంది కదా. బోటుని చూసి అక్కడ అదే బోట్ ఎక్కి అక్కడికి వెళ్తాం. అప్పుడు స్నానం కూడా చేస్తున్నాను. బట్టలు తెచ్చుకోలేదు ఆయన, తలకాయ నూనె తలకాయ. నాకు ఈ ఆలోచన లేకపోతే పోస్తున్నాను. బట్టలు తెచ్చుకోవాలని తెలీదా? తల మీద అదేంటి నూనె తలకాయ. ఇంకో చోట్ల ఎక్కడ కూడా రోప్వే పెట్టారా? శ్రీశైలం క్షేత్రంలో రోప్వే. ఆటోలో వస్తే ఇటు రావచ్చు అనమాట. అయితే ఇది వినాయక చవితి కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి. వినాయక చవితికి కావాల్సినవన్నీ పడవ వేరే ఉంటుంది. రోప్వే దగ్గర నుంచి ఇదే స్టాప్, రోప్వే స్టాప్. శ్రీశైలం క్షేత్రంలో రోప్వే ఇది. ఆ పైన ఇక్కడికి కిందకు వచ్చాము. బోట్ వెళ్తుంది. అక్కడ ఎదురుకుండా కనిపించే శ్రీశైలం డ్యామ్. రోప్వే పైకి వెళ్తుంది మళ్ళీ. ఇప్పుడు మేము వచ్చినది ఆగస్టు 6వ తారీఖు. బాగా వేడిగా ఉంది. వేడిగా లేకుండా చల్లగా ఉన్నప్పుడు చలికాలంలో అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది.
క్షేత్రాలు ఉన్న గొప్పతనం ఇదే. ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు మనకి చక్కగా తీసుకోండి, దీపాలు తీసుకోండి, శ్రావణ మాస దీపాలు. ఏమన్నా మనం ఇంటి రివర్స్ తిరుగుతున్నాం.